అమ్మా సీత, రామరాజు గారి కుటుంబం అంటే మొదటి నుంచి ఊరందరికీ చాలా గౌరవం. అమ్మా సీత, అన్నదమ్ములు నలుగురు రామలక్ష్ముళ్లా కలిసిమెలిసి ఉంటారు. అందరూ ప్రేమగా పలకరిస్తారు. అందరూ సంతోషంగా ఉండే ఆ ఇంట్లో కుటుంబ బాధ్యత తీసుకునే ఆడపిల్ల లేదే అని మాకు కొంచెం బాధగా ఉండేది. నువ్వొచ్చి ఆ లోటు తీర్చావు. ఇంటిని అలా చక్కగా ఉంచడమే కాకుండా కోరుకున్న అమ్మాయితో నీ మరిది పెళ్లి కూడా చేసావమ్మా. మీరందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి తల్లి. తప్పకుండా పిన్ని, మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. నువ్వు ఇక్కడ ఇంటి కోడలువే కదమ్మా. ఇక్కడ పేరెంటం జరుగుతుంటే మీ కుటుంబాన్ని పొగుడుతుంటే నీ ముఖంలో సంతోషమే లేదు, ఏదో దిగులుగా ఉన్నావేంటి? అబ్బే, అలాంటిదేమీ లేదండి. ఏమీ లేదంటావేంటమ్మా? ఏదో బాధ నీ ముఖంలో కనిపిస్తుంటే. ఏదైనా సమస్య? సమస్య అంటే వద్దులేండి. ఇప్పుడు ఆవిడంత గొప్పగా రామరాజు గారి కుటుంబం గురించి చెప్పాక నా మనసులోని బాధ మీతో పంచుకోవడం అంత బాగుండదులేండి. ఏం లేదు, వదిలేయండి. నేను నీకు అక్కలాంటిదాన్ని, ఎవ్వరికీ చెప్పను. ఏం జరిగిందో చెప్పు. బయట మీరు అనుకునేంత సంతోషాలు మా ఇంట్లో ఏం లేవండి. నిన్న ఏం జరిగిందంటే మీరు మా అక్కలాంటి వాళ్ళు కాబట్టి మీతో చెప్పాను. దయచేసి ఎవరితో చెప్పమాకండి. రామరాజు కుటుంబం పరువు వీధిన పడుతుంది. ఓర్పుతో అక్క అలా ఉండగలుగుతోంది, కానీ నేనలా ఉండలేకపోతున్నాను. అయ్యో భలే దానివమ్మా, నేనెవ్వరికీ చెప్పను. సరే, ఉంటాను. ఏ రామరాజు గారు తమ్ముడున్నాడు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయిని ఏం చేశాడంట? ఏదో వెదో పని చేశాడంట. ఇదిగో విన్నావా? రామరాజు తమ్ముడంట. అవునా? అలాగా? అమ్మా సీత, మేం విన్నది నిజమేనా? ఏం విన్నారు పిన్ని? మీ ఇంట్లో ఉన్న సరస్వతి మీద నీ మరిది చెయ్యేసాడంట కదమ్మా. ఎవరు చెప్పారు పిన్ని? ఎవరు చెప్తే ఏంటి సీత? పాప మా అమ్మాయి మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో ఉంటే మీ మరిదలా చేయడం తప్పు కదమ్మా. ఊర్లో అందరికీ తీర్పు చెప్పే అన్నా రామరాజు ఇంట్లో ఉండగా ఏం కాదని ధైర్యమా? అందరికీ తీర్పు చెప్పే ఆయన తమ్ముడు తప్పు చేస్తే చూస్తూ మౌనంగా ఉన్నాడా? ఇదేం పద్ధతమ్మా? పిన్ని, మా 4 గోడల మధ్య జరిగిన సంఘటన ఈ 10 మంది మధ్యలోనే ఉండనివ్వండి. పొరపాటున జరిగిన తప్పు తప్ప కావాలని జరిగింది కాదు. ఈ విషయం బయట పొక్కితే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది. చెయ్యని తప్పుకి సరస్వతి కుమిలి కుమిలి ఏడుస్తుంది. దయచేసి ఈ విషయం ఎవరితో చెప్పకండి. సాటి ఆడవాళ్లగా ఇంకో ఆడపిల్ల గురించి ఆలోచించండి. ఈ విషయాన్ని మీ మనసులోనే దాచుకోండి. మేమెవరికీ చెప్పంలేమ్మా. ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేస్తే మనకేమొస్తుంది? థ్యాంక్స్ పిన్ని. మరొక్కసారి చెప్తున్నాను,
మీరెవరూ ఎవరితోనూ అనకండి. అలాగేనమ్మా. సరే, నేను వెళ్ళొస్తాను. ఉమ్. లోకులు పలు కాకులు సీత, వద్దనంత మాత్రాన అరవకుండా ఉంటాయా? దాక్షాయిని, పద వెళ్దాం. వస్తామండి. అలాగే రామరాజు, వస్తామండి. మంచిది నాయనా. వెంకయ్య, నీకు ఒక విషయం తెలిసిందా? రామరాజు గారింట్లో ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి మీద వీళ్ళ రెండో తమ్ముడు చేసాడంట. అవునా? నీతులన్నీ చెప్పడానికేరా, చేయడానికి పనికిరావు. ఆ పిల్లని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఏం చేసినా చెల్తుందని రామరాజు గారు తమ్ముడు అమ్మాయి మీద చెయ్యేశాడ్రా. అవునా? ఏమండి రామరాజు గారు, మీ తమ్ముడు శ్రావణు మీ ఇంట్లో ఉన్న అమ్మాయి మీద చేయేశాడటగా. నలుగురికి మంచి చెప్పి మీ ఇంట్లోనే ఇలా అఘాయిత్యం జరుగుతుంటే ఇంక న్యాయం ఎట్టా జరుగుతుందండి? మీ తమ్ముళ్ళని గుప్పెట్లో పెట్టుకోవాలి కదండి. వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. శంకర్, ఇంకో మాట మాట్లాడుంటే చంపేస్తాను నిన్ను. వదలండి. తప్పు మీ తమ్ముడు చేస్తే నా చొక్కా పట్టుకుంటారండి. ఏమండి రామరాజు గారు, మీ తమ్ముళ్ళు ఏం పిచ్చి పని చేసినా మేము నోరు మూసుకొని ఉండాలా? ఇదెక్కడ న్యాయం అండి? క్షమించండి శంకర్, పద. వీళ్ళకొక న్యాయం, వాళ్ళకొక న్యాయం. మన ఇంట్లో జరిగిన విషయం ఊళ్ళో ఎలా తెలిసిందన్నయ్య? మంచి చెప్పటానికి 10 మంది మనుషులు కావాలి శంకర్. కానీ జరిగిన చెడు వ్యాపించటానికి అక్కడున్న గాలి చాలు. అరక్షణంలో ఊరంతా చుట్టొస్తుంది. వచ్చారా? మీరే ఇంకా రాలేదని చూస్తున్నాను. ఇదిగో టీ తీసుకోండి. వద్దు సీత. ఏంటండి అలా ఉన్నారు? శంకర్, ఏమైంది? మీ అన్నయ్య ఎందుకలా ఉన్నారు? అన్నయ్య ఒక్కడే శ్రీరాముడైతే ఊరందరూ గౌరవించరు వదినా. తమ్ముడు రావణాసురుడు కాకుండా ఉండాలి. వీడు ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పని ఊళ్ళో
నేను గీసిన అగ్గిపుల్ల క్రమక్రమంగా రాజుకుంటోందన్నమాట. ఊరి జనం రామరాజుని అవమానించారని వింటుంటేనే సంతోషంతో తట్టుకోలేకపోతున్నాను. ఆ కమనీయ సుందర దృశ్యాల్ని చూస్తే ఇంకెంత సంతోషంగా ఉండేదో. 4 గోడల మధ్య జరిగిన విషయం ఊర్లోకి ఎలా పాకింది శంకర్? ఈ విషయం ఆడవాళ్ళకి తెలిసాక ఊరి జనానికేంటి ప్రపంచానికి కూడా తెలిసిపోతుంది. మంచి కన్నా చెడు వేగం కాదు వదినా. ఎలా తెలిస్తేనే వీడి వల్ల ఈరోజు అందరి ముందు అన్నయ్య తలదించుకోవాల్సి వచ్చింది. శంకరన్నయ్య, ఇందులో నిజంగా శ్రావణనే తప్పులేదు. వాడికి సపోర్ట్ చేసామంటే కాళ్ళు ఇరగొడతాను. మధ్యలో దొరద్దాం. శంకర్, ఆవేశపడుకో. ఆవేశంలో నిజంగానే శ్రావణ్ తప్పు చేశాడని నిందలు వేయకు. చూడు సీత, ఆడపిల్ల ఏ విషయంలోనైనా అబద్ధం చెప్తుందేమో కానీ పరాయి మగవాడు తన మీద చెయ్యి వేశాడని అబద్ధం చెప్పి తన శీలం మీద మచ్చ వేసుకోదు. శ్రావణ్ నిజంగానే తప్పు చేశాడని మీరింకా నమ్ముతున్నారా? మీ పెంపకం తప్పు చేస్తుందా? తప్పు చేశాడు కదా సీత. నీకు దండం పెడతాను, నేను నిజమే చెప్తున్నాను అన్నయ్య. నేను ఏ తప్పు చేయలేదన్న. నర్మాయ్, చేసిందంతా చేసి ఇంకా ఏం చెప్పాలని చూస్తున్నావురా నిన్ను? శంకర్, ఇప్పుడు కొట్టి రేపు శ్రావణ్ తప్పు చేయలేదని తెలిస్తే ఆ దెబ్బను వెనక్కి తీసుకోగలవా? శ్రావణ్ కావాలని తప్పు చేశాడంటే మీరందరూ నమ్ముతున్నారా? కానీ నేను మాత్రం నమ్మడం లేదు. నిజం ఏదైనా ఊళ్ళో మాత్రం అన్నయ్య పరువు పోయింది వదినా. ఏవండి, నా మాట వినండి. మీరు కూడా నమ్ముతున్నారని పాపం శ్రావణ్ చాలా ఫీల్ అవుతున్నాడు. ఒక్కసారి తనతో మాట్లాడండి. ఏవండి, శంకర్, నువ్వైనా అర్థం చేసుకో. శ్రావణ్ ఎప్పటికీ అలా శ్రావణ్, నువ్వు ఫీల్ అవ్వకు. మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను. శ్రావణ్ అన్నయ్య, మారుతి, జరిగే గొడవలు చూస్తుంటే శాపం నిజమవుతుందేమో అనిపిస్తుంది. భయంగా ఉంది మారుతి. అన్నీ సర్దుకుంటాను బాబు. సీతమ్మ గారు పరిస్థితులు చక్కబెడతారండి. అనవసరమైన భయం పెట్టుకోకండి. సరస్వతి, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఒక పని చేసే ముందు వెనక ముందు చూసుకోవా?
మూర్ఖంగా ప్రవర్తిస్తావా? నిన్న చేసిన గొడవ సరిపోలేదా? ఎందుకు మా మీద ఇంత పగబట్టి కక్ష సాధించాలని చూస్తున్నావు? నేను శ్రావణ్ చేసిన పనికి రియాక్ట్ అయ్యానే తప్ప మీ మీద కక్ష కట్టి నేనేం చెయ్యలేదే. అనవసరంగా నన్నెందుకంటున్నావక్క? అనవసరంగా ఏమీ అనట్లేదు సరస్వతి. నీ వల్ల ఊర్లో నా భర్త పరువు పోయింది. జనం ఆయన్ని నీ విషయంలో అవమానించారు. దానికి నేనెలా కారణమవుతానక్క? మరి వాళ్ళకి నువ్వు చెప్పబట్టే కదా అందరూ అన్ని మాటలు మాట్లాడింది. నేనెందుకు జనానికి చెప్తానక్క? నువ్వు చెప్పకపోతే మరి వాళ్ళకెలా తెలిసింది? నాకేం తెలుసక్క? నేను ఆడపిల్లనక్క. పరాయి మగాడు ఇలా చేశాడు అని చెప్తే నా పరువు పోతుంది అనే కామన్ సెన్స్ నాకు లేకుండా ఎలా ఉంటుంది? లేకపోతున్నాను. వాళ్ళు నేను తప్పు చేశానని నమ్మినందుకు నాకు బాధగా లేదురా నాన్ని. ఈ విషయం ఊర్లో జనానికి తెలిసి అన్నయ్యని మాటలు అన్నారంటేనే బాధగా ఉంది. నా వల్ల ఊరి జనంలో అన్నయ్య గౌరవం పోయింది. ఊరుకోండి బాబు, మీరేం బాధపడకండి. మీరేమన్నా కావాలని తప్పు చేశారా? పరిస్థితి అలా వచ్చిందంతే. నాని, ఏంటోదినా? నాని, నిన్న గొడవ జరిగినప్పుడు మీ పెద్దన్నయ్యకి ఈరోజు శంకరన్నయ్యకి జరిగిన నిజం చెప్పడానికి నువ్వు ట్రై చేశావు. అంటే ఏం జరిగిందో నువ్వు చూసుండాలి. అసలేమైంది? అంటే వదినా, శ్రావణ్ అన్నయ్య. రే నాని, ఇంకా టాపిక్ వదిలే. వదినా, అయిందేదో అయిపోయింది. నా వల్ల అన్నయ్యకి మాట వచ్చింది. నిజం ఏదైనా అన్నయ్య మీద పడ్డ నిందైతే వెనక్కి రాదు కదా వదినా. అనవసరంగా మీ అన్నయ్య అవమానాల పాలవుతున్నారు కాబట్టి అడుగుతున్నాను శ్రావణ్. అసలేం జరిగింది? విషయం ఊరి జనం దాకా వెళ్ళిందంటే మన ఫ్యామిలీ కాక ఆ సమయంలో బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాని, నువ్వేం చూసావో అది చెప్పమంటున్నాను. అసలేమైంది? వదినా, అది. అరే నాని, నేను చెప్తాను వదినా. పని మీద అటు వెళ్ళానని చెప్పాను కదా వదినా. అక్కడ సరస్వతి పూల మొక్కలకి నీళ్లు పెడుతుంది. నేను సరస్వతి దగ్గర నుంచి అటు వెళ్తుంటే చూసుకోకుండా అరటి తొక్క మీద కాలు వేశాను. జారి సరస్వతి మీద పడ్డాం. తెలియకుండానే ముద్దు పెట్టడం జరిగిపోయింది. సరస్వతి నేను కావాలనే చేశానని అపార్థం చేసుకుంది వదినా. అవునదినా, సరిగ్గా అదే జరిగింది. నేను మార్తి కూడా చూసాం. అప్పుడు మీరిద్దరూ అక్కడెందుకున్నారు? అమ్మగారు, మేము ముగ్గురు అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నాం అండి. మీరిద్దరు కాకుండా అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? ఎవరూ లేరు వదినా. ఎవరు చూడకపోతే 4 గోడల మధ్య జరిగింది బయటకెలా వెళ్ళింది?
బాగా గుర్తు తెచ్చుకొని చెప్పండి. వదినా, నేను అటుగా వెళ్తుంటే ఎక్కడో ఒక చోట దాక్షాయని వదిన కనబడ్డట్టు గుర్తుంది వదినా. కానీ తను కూడా మన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి బయట ఎవరికి చెప్పే అవకాశం లేదు వదినా. అవునవును. సర్లే, నువ్వు దీని గురించి ఎక్కువ టెన్షన్ పడుకో.